నిత్యం వేలాది మంది ప్రయాణించే ఆ మార్గంలో ఎప్పుడు ఏ బండరాయి మీద పడుతుందో తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే కొండపై నుంచి వచ్చే వరద నీటితో భయంగానే బండి నడపాల్సిన పరిస్థితి. రక్షణ గోడ లేకపోవడంతో వాహనదారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న చిట్టినగర్ సొరంగ మార్గంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. విజయవాడలోని చిట్టినగర్ సొరంగ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ మార్గంలో వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సొరంగ మార్గానికి ఆనుకొని ఇళ్లు సైతం ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు. సొరంగం పై భాగంతో పాటు సొరంగం మార్గం రెండు వైపులా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షానికి కూడా వరదలు వస్తుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లతీస్తున్నారు. భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి పరిసర ప్రాంతవాసులు చిట్టినగర్ మీదుగా నగరంలోకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కనకదుర్గమ్మ వారధి పూర్తయ్యే వరకు హైదరాబాద్ మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులు సైతం ఈ మార్గం నుంచి బయటకు వచ్చేవి. ఇలా నిత్యం వేలాది వాహనాలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. అయితే వానాకాలం వస్తే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రంగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది వాహనాలు ఇటు తిరుగుతూ ఉంటాయి, ప్రజలు నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయండి. ఈ వాన పడినా గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో ఇటు రావాలంటే మాకు చాలా తీవ్ర ఇబ్బందులు భయంగా వెళ్లాల్సి వస్తాయి. ఎందుకంటేనండి ఇటు పైన కొండపై నుంచి కొండరాళ్ళు ఏ టైంలో ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. పైపెచ్చు కొండరాయి పడిందంటే కింద ఎవరైనా మనుషులు కానీ వెళ్తే వాళ్ళు 100% వాళ్ళకి గాయాలయ్యి ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పోయిన ప్రభుత్వంలో తాత్కాలికమైన ఒక మెస్ లాంటిది చేశారు. దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. పైపెచ్చు దాని ఏదో మేము చేసామని చెప్పుకున్నా తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వాన పడినా ఏదైనా కనీసం ఒక రాయి జారి పడినా వాటర్ చెమ్మ వస్తుంది, పైనుంచి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు భయంగా వెళ్తామే. ఈ ప్రభుత్వంలో కనీసం పటిష్టమైన చర్యలు తీసుకొని దీనికి రక్షణ కూడా నిర్మిస్తే ప్రజలు సంతోషపడతారు, కొద్దిగా అందరికీ ఉపయోగపరంగా ఉంటుంది. మరోవైపు కొండకు ఇరువైపులా రక్షణ వలయం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర పాలక సంస్థ 84 లక్షల రూపాయలు కేటాయించింది. అయితే ప్రతిసారి కౌన్సిల్లో తీర్మానాలైతే చేస్తున్నారు కానీ గోడ ఏర్పాటు దిశగా దృష్టి మాత్రం పెట్టడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రక్షణ వలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సొరంగ మార్గానికి రక్షణ అనేది లేకుండా పోయింది. స్వరంగం లోపల లీకేజ్ అవుతూ ఉంటుంది, బయట పక్క కొండ చర్యలు పడుతూ ఉంటాయి. ఇంతవరకు రక్షణ చర్యలు కానీ కంచె వేయడం కానీ ఆ రాళ్ళు పడినప్పుడు వచ్చి అధికారులు వచ్చి చూసి వెళ్ళడం తప్పితే ఇక్కడ ఏ రకమైన కంచె వేయడం కానీ దానికి తగ్గ నిధులు కేటాయించడం కానీ చేయడం లేదు. ఆ రాళ్ళు పడినప్పుడు కనీసం 2-3 సార్లు ఇళ్ల మీద రాళ్ళు పడినాయి. రాళ్ళు పడినప్పుడు వచ్చి అధికారులు కానీ స్థానిక ప్రతినిధులు కానీ ఫోటోలు దిగడం తప్పితే ఇక్కడ స్థానికులకి ఏ రకమైన న్యాయమూ జరగడం లేదు. ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. స్థానికంగా ఇంకెక్కడికి వెళ్ళి అద్దెలు కట్టుకోలేక ఈ కొండ ప్రాంతంలోనే నివసిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వేలాది మంది ప్రయాణికులు నివాసితుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రక్షణ గోడను వెంటనే నిర్మించాలని అటు ప్రయాణికులు ఇటు స్థానికులు కోరుతున్నారు.